ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాము. ఆరాధన కార్యక్రమం తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉన్న ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మనము ఒక 5 నిమిషాలు దేవుని యొక్క మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 5 నిమిషాలు ఖచ్చితంగా మీరు దేవుని కోసం మాత్రమే ఆలోచన చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. మంచిది. ఈ మాసం అంతా కూడా అంటే 1వ తారీఖు నుంచి డిసెంబర్ 1 నుంచి 31 వరకు కూడా అందరి హృదయాల్లో మెదిలే ఒకే ఒక ఆలోచన ఏంటంటే క్రిస్మస్ 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 కదండి. ఈ నెల మొదట అవ్వగానే సరే ఒక్కసారిగా ఎక్కడెక్కడ ఉన్న ఆలోచనలన్నీ కూడా క్రిస్మస్ వైపు తిరిగిపోతాయి. 1వ తారీఖు నుంచే బయట కూడా పాస్టల్ మీటింగ్లో కూడా ఎక్కువ మంది కూడుకుంటారు, క్రిస్మస్ మీటింగ్లు పెట్టుకుంటారు. ఆ యొక్క సందర్భంలో ఎన్నో వాక్యాలు మనం విన్నాం. కానీ ఈరోజు ఆ యొక్క క్రిస్మస్ అనే పదం నుంచి దేవుడు ఒక చిన్న మాట మనతో మాట్లాడి మనల్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకే ఒక్క మాట బైబిల్ గ్రంథం నుంచి మనము తీసి చదువుదాం. లోకా సువార్త 19వ అధ్యాయము 10వ మాట. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చేనని అతనితో చెప్పాను. సరిపోతుందండి. అందులో చూద్దాము. ఒక 5 నిమిషాలు అంటే 5 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు. ఆ యొక్క వాక్యంలోని 3 పదాలు మనకు కనబడుతుంటాయి. 1 నశించింది, 2 వెతకడము, 3 వెతికిన తర్వాత రక్షించడం. యేసుక్రీస్తు వచ్చిన కార్యక్రమానికి మూల ఉద్దేశము ఇదే. ఎందుకు వచ్చాడు యేసయ్య? నశించిన దానిని వెదకి రక్షించుటకు. మీ అందరికి ఒక్క ప్రశ్న వేసి ముందుకు సాగాలని ఆశపడుచున్నాను. చాలా మందికి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో నష్టాలు ఉంటాయి, ఎన్నో అప్పులు ఉంటాయి. మీలో ఎవరినైనా నేను అడిగితే మీకున్న సమస్య ఏంటి అని చెప్పి ఏం చెప్తారు? ఎవరన్నా చిన్నవారు కానీ పెద్దవారు కానీ ధైర్యంగా ఒక్కరు చెప్పండి. మీకున్న సమస్య ఏమై ఉంటుంది? నేను అనుకుంటాను బహుశా ఫైనాన్షియల్ ఇష్యూ ప్రాబ్లమ్స్, ఇంకా ఆరోగ్యపరమైన సమస్య, లేకపోతే కుటుంబంలో కొన్ని ఫ్యామిలీ పరమైన ఇష్యూలు, లేకపోతే పక్క ఇంటి వారితో ఎప్పుడు కూడా తగువులు అవుతూనే ఉంటాయి. అదొక ఇష్యూ, అదొక సమస్య. ఇదే మనకు తెలుసు. కానీ అసలైన సమస్య ఏంటో తెలుసా? ఒక భక్తుడిని అడిగితే అతను ఏం చెప్పాడో తెలుసా? నా సమస్య ఏంటంటే అది నేనే. ఆ భక్తుడు బాగా అర్థం చేసుకున్న జీవితాన్ని. నాకున్న సమస్య ఏంటో తెలుసా? మీకున్న సమస్య ఏదైనా ఉండొచ్చు, కానీ ఆ భక్తుడు చెప్పాడు అతనుకున్న సమస్య అతనేనంట. అతనే. పౌలు గారు బైబిల్లో ఇలా రాస్తుంటారు. ఏమని రాస్తారో తెలుసా? పౌలు గారు, నేను మేలైనది నాకు తెలుస్తుంది, చెయ్యాలని ఆశ ఉంటుంది, కానీ నేను చేయలేకపోతున్నానని చెప్పి పౌలు గారు రాస్తూ ఉంటారు. ఈరోజు క్రైస్తవులు కూడా మేలైనది ఎరిగి కూడా చెయ్యాలని ఆశ ఉండి కూడా చెయ్యలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు ఈరోజు క్రైస్తవులు. ఏంటి తెలుసు దాని సమస్య? మీలో మీకే, నాలో నాకే సమస్య, మనతో మనకే సమస్య. ఆ సమస్య పేరేంటో తెలుసా? ఆ సమస్య పేరు చెప్పండి. ఒక పాము కానీ తేలి కానీ మనం తీసుకుంటే అది చిన్న పిల్లగా ఉన్నప్పుడు, గుడ్డు నుంచి బయటకు చిన్న పిల్లగా ఉన్నప్పుడు, పాము ఉన్నప్పుడు చాలా చిన్న పిల్ల, ఆ పాములోకి విషము ఎలా వచ్చి ఉంటుంది చెప్పండి? ఆ పాములోకి విషము ఎలా ఎంటర్ అయ్యింది? అది పెరుగుతున్నప్పుడు విషము మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. ఎలా వచ్చింది అది అందులోకి? అది ఎలా వచ్చింది? ఎందుకు పెరుగుతుంది? ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది అంటే అది న్యాచురల్, అలా డిజైన్ చేయబడింది. తెలుసా? ఆ న్యాచురల్గానే ఆ విషం అనేది ఆ యొక్క పాములోని పెరుగుతున్నట్టు మానవ సహజ లక్ష్యమైన పాపం కూడా తెలియకుండానే పెరుగుతుంది. అది బయట నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకున్నది కాదు, ఇన్బిల్టే అది క్రియేట్ అవుతూ ఉంటుంది, అది జనరేట్ అవుతూ ఉంటుంది, అది ఉద్భవిస్తూ ఉంటుంది. దాని పేరేంటో తెలుసా? అది సమస్య, అది పాపము. అది శారీరక క్రియలతోని ఆత్మను పట్టుకున్న ఒక రకమైన పాపం. అది ఇట్టి పరిస్థితుల్లోని ఎవరిని అడిగినా సరే ఏంటి నీకున్న సమస్యను అడిగితే వారు ఆ పాపము నాకు సమస్య, నాలో ఉన్న పాపము నాకు సమస్యని ఎరగరు ఈరోజు.
క్రైస్తవులు. తెలుసా విషయం మీకు? గుర్తు ఎరగరు. నాకున్న సమస్య పాపము, నేను పాపాన్ని జయించలేకపోతున్నానన్న ఆలోచన కూడా వారికి రాకుండా ఇంకా ఏదైతే ఎక్స్ట్రాగా ఎడిషనల్గా ఉన్నాయో అవి చూపిస్తూ ఉంటారు. ఇదిగో నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లము దట్ ఈస్ నాట్ ఏ రియల్ ఇష్యూ. అది నిజమైన సమస్య కాదు అసలు. హెల్త్ ఇష్యూ అది కూడా నిజమైన సమస్య కాదు. ఫ్యామిలీలో కష్టాలు, నష్టాలు, గొడవలు అవి కూడా నిజమైన సమస్యలు కాదు. మనిషికి ఉన్న ఏకైక సమస్య ఏంటో తెలుసా? మనిషి తానులో క్రియేట్ అయిన పాపాన్ని జయించలేకపోవడమే. అదే ముఖ్యమైన సమస్య మనిషికి. కానీ దాన్ని అసలు ఎరగట్లేదు. ఈరోజు సమాజంలో ఉన్న క్రైస్తవుడు కానీ ఇతరులు కానీ దాన్ని ఎరగట్లేదు అసలు. దాన్ని గ్రహించట్లేదు. అది ఒకటి ఉంది అన్న సమస్య ఉంది అని చెప్పి ఎప్పుడూ కూడా గుర్తుకు తెచ్చుకోవట్లేదు. ఒక ప్రాబ్లం ఉన్నదని తెలిస్తేనే కదా డాక్టర్ ట్రీట్మెంట్ చేయగలుగుతాడు హాస్పిటల్కి వెళ్తే, అంతే కదా. మనలో మనకున్న సమస్య ఏంటి, అసలు మన ప్రాబ్లం ఏంటి అంటే అది ఆటోమేటిక్గా శారీరక క్రియలు నెరవేర్చే పాపం. అది రకరకాలుగా మనలో క్రియేట్ అవుతుంటుంది, రకరకాలుగా ఆలోచనల ప్రకారంగా ముందుకు వెళ్తుంటుంది. అదే మనకున్న సమస్య. ఇతర సమస్యలు అన్నీ కూడా అవి ఎందుకు పనికిరాని సమస్య ఈ సమస్యతో పోలిస్తే. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే ఆ సమస్యతో పట్టుకుని వేదన పడుతూ, బాధపడుతూ, కష్టపడుతూ, దాన్ని విడిచిపెట్టలేని సహాయం కోసం ఎదురు చూస్తున్న మనిషికి ఒక సహాయం అవసరం పడింది. ఒక రక్షకుడు అవసరం పడ్డాడు. దేని నుంచి రక్షించడం తెలుసా? ఇతరుల నుంచి నేను రక్షించడం కోసం కాదు, సాతాను నుంచి నేను రక్షించడం కోసం కాదు. పాములో ఉన్న విషం నుంచి పామును రక్షించినట్లు మనలో ఉన్న సమస్య అయిన పాపము నుంచి మనం రక్షించడానికే యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. అవునంటారు కాదంటారు? ఒకవేళ మనుషులందరూ పరిశుద్ధంగా ఉంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఎందుకు వస్తారు చెప్పండి? పాపులను రక్షించడం కోసం వచ్చాడంట. ఆయన పేరు యేసు, రక్షకుడు. ఆయన దేన్ని రక్షించడానికి వచ్చాడు చెప్పండి? పాపులను రక్షించడానికి వచ్చాడు. ఎక్కడి నుంచి? వారి పాపము నుంచి విడుదల పొందించడం కోసం ఈరోజు యేసుక్రీస్తు పైనుంచి కిందకి రావాల్సి వచ్చింది. మనకు ఒక రక్షకుడు అవసరం పడ్డాడు అంతే. ఎందుకు అవసరం పడ్డాడంటే మనము దాన్ని జయించలేని పరిస్థితికి వెళ్ళిపోయాం, మనము దాన్ని గెలవలేని పరిస్థితికి వెళ్ళిపోయాం. కాబట్టి మనకి ఒక రక్షకుడు అవసరం పడ్డాడు. మనకు రక్షకుడు అవసరమై పడ్డాడు. ఆయన శరీరధారి వచ్చి పాపము లేకుండా జీవించిన తదుపరి మాత్రమే మనల్ని పాపము నుంచి విడుదల పొందించగలడు. అంత శక్తిమంతుడు యేసయ్య మాత్రమే ఉన్నాడు ఈ భూమి మీద. మొదటి ఆదాము నుంచి చూస్తే చివరి భూమి ఎండింగ్ వరకు పుట్టిన మనుషులు ఎవ్వరూ కూడా ఈ పాపం అనే సమస్యను గుర్తెరిగిన జయించే పరిస్థితిలో లేరు, ప్రయత్నాలు చేయరు. ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఇంచుమించు కార్తీక వయసులో ఒక చిన్న అబ్బాయి. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాడు. మార్కులు 35 కన్నా బిలో వచ్చిన తర్వాత ఆ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇదిగో నేను ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాను, ఇప్పుడు నేను ఇంట్లో ఆ విషయం చెప్పలేను కాబట్టి దాన్ని కవర్ చేయడానికి తాను ఏం చేస్తున్నాడో తెలుసా? దాన్ని కవర్ చేయడానికి ఎన్నో తెలివితేటలు వాడి ఎగ్జామ్ పేపర్ని మాడిఫికేషన్ చేసి, లేకపోతే ఇంట్లో ఏం చెప్పాలని ఆలోచన చేసి రకరకాల టాలెంట్లన్నీ ఉపయోగిస్తున్నాడు. దేనికి? ఫెయిల్యూర్ని డిస్ప్లే చేయడానికి, ఫెయిల్యూర్ని ఏదైతే ప్రదర్శించడానికి, ఫెయిల్యూర్ అవ్వలేదని చెప్పి తెలియపరచడం కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. నేనంటాను అంత ప్రయత్నము చదువు మీద పెడితే ఫస్ట్ క్లాస్ వస్తుంది కదా, అవునంటారు కాదంటారు? అన్ని రకాల ప్రయత్నాలు అంతకుముందు చదువు మీద పెట్టుంటే ఫస్ట్ క్లాస్ వచ్చేస్తుంది. ఈరోజు పాపం చేసిన తర్వాత ప్రతి మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? దాని నుంచి తప్పించుకోలేకుండా బంధింపబడుతున్నాడు, దాని నుంచి విడుదల పొందలేక బంధింపబడుతున్నాడు. ప్రతి మనిషి కూడా తన్ను తాను ఒక రకంగా డిస్ప్లే చేసుకుంటూ ఉంటాడు సమాజానికి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, కుటుంబ సభ్యుల్లో, భార్య భర్తలకి, ఒకరి మీద ఒకరికి ఒక రకంగా డిస్ప్లే చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. అదంతా కూడా ఎలా ఉంటుందంటే పవిత్రమైన వ్యక్తి, మంచి వ్యక్తి, ఎటువంటి ఇబ్బంది లేని వ్యక్తి, సమస్య లేని వ్యక్తి, లేకపోతే ఇతరులో ఏ తప్పు లేదు, ఏ పాపం లేదని చెప్పి నిరూపించుకునే ప్రయత్నంలో జీవితాంతం కూడా తన యాక్టింగ్ చేస్తూనే ఉంటాడే కాదా చెప్పండి? న్యాచురల్గా తనలో ఉన్న పాపాన్ని డిస్ప్లే చేయడు. నేను ఇలాంటి వాడిని చెప్పి ఎవరితోనే కూడా చెప్పడు. దాన్ని కవర్ చేసుకుంటూ మంచి వ్యక్తిలాగా డిస్ప్లే చేసుకుంటూ ప్రవర్తన చేస్తూ బిహేవ్ చేస్తూ ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ దగ్గర, అందరి దగ్గర కూడా బిహేవ్ చేస్తాడు.
కానీ దేవుడు ఏమంటాడో తెలుసా, నీవు ఈ బిహేవ్ చేయడానికి పెట్టే టాలెంట్, నువ్వు మంచివాడి కింద డిస్ప్లే చేసుకోవడానికి పెట్టే టాలెంట్, నీవు నీ పాపాన్ని జయించడానికి పెడితే నీ పాపాన్ని జయించేస్తావు. అర్థమవుతుందండి? మీ పాపాన్ని జయించడానికి, మీ పాప క్రియల్ని, పాప ఆలోచన జయించడానికి నువ్వు టాలెంట్ ఉపయోగిస్తావు. ఎప్పుడంటే నేను మంచోడి కింద ప్రదర్శించుకోవడానికి చేసే ప్రయత్నాల కన్నా పాపను జయించి పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే నువ్వు పరిశుద్ధుడు అయిపోతావు. అప్పుడు యేసుక్రీస్తు వచ్చింది ఎవరి కోసం అవుతుందో తెలుసా? నీ కోసం, నా కోసము కానే కాదు. ఎవరి కోసం? మరి మనం ఎప్పుడైతే జయించామో, ఎవరైతే ఇంకా బానిసత్వంలో ఉన్నారో, శరీర క్రియలను నెరవేరుస్తూ దాన్ని జయించాలని ఆశపడుతూ ఉంటారు, కానీ జయించలేని నిస్సహాయమైన స్థితిలో ఉన్న ఎందరో మనుషుల్ని ఆ యొక్క స్థితి నుంచి రక్షించడానికి రక్షకుడు అవసరం పడతాడు. ఇప్పుడైతే నీకు నాకు ఖచ్చితంగా రక్షకుడు అవసరం అయ్యాడు. మన పాపాలన్నిటి నుంచి మనకి ఏం చేశాడు? విడుదల కలిగించాడు. అందుకే రక్షకుడు పుట్టాడు. మనకి రక్షకుడు రిక్వైర్మెంట్ వచ్చింది. ఎందుకు? మన న్యాచురల్ విషం క్రియేట్ అవుతున్నట్టు, విషం జనరేట్ అవుతున్నట్టు పాపంలోనే జనరేట్ అవుతూ, పాపంలోనే నడుస్తూ, దాన్ని పట్టించుకోలేనంత అదొక రకమైన మైకంలోకి వెళ్ళిపోయిన మనుషులకి అది గుర్తు చేసి దాని నుంచి విడుదల చేయించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడంట. అది శుభవార్త అంట. అవునా కాదా? అది గ్రేట్ న్యూస్, గుడ్ న్యూస్. అది ఎంతో గొప్ప వార్త. మనకి రక్షకుడు ఉన్నాడు, మనల్ని రక్షించాడు. 2023 సంవత్సరాల ముందు మనకి రక్షణ లభించింది. అదేంటంటే ముందుగా లభించేస్తుంది అంటే లభిస్తుంది. ఆయన రక్తము ఈ రోజుకి కూడా మన పాపాలు కడుగుతూనే ఉంటుందంట. తెలుసా మీకు ఆ విషయం? మన పాపాలను శుద్ధి చేస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడైతే జయించి నిలబడతామో అంతవరకు మన పాపాలను శుద్ధి చేస్తూ ఫిల్టర్ చేస్తూ మార్పులు చేస్తూ మనల్ని ఎంతగానో రక్షకుడు రక్షిస్తూ ఉంటాడు. మనకి రక్షకుడు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఆయన పరలోకం నుంచి భూమి మీదకి సిద్ధపడి వచ్చాడు. ఆయన వచ్చే ముందు ఆయనకు ఒక సవాల్ వచ్చింది. యేసుక్రీస్తు వారికి ఒక సవాల్ వచ్చింది. ఏంటంటే, మనుషులందరూ పాపంలో పట్టబడుతున్నారు, దాన్ని జయించలేకపోతున్నారు. నీవు ఒకవేళ అలాంటి శరీరంలోకి వెళ్తే నీవు ఉండగలుగుతావా లేదని ఒక సవాల్ వచ్చినప్పుడు ఆయన సవాల్ని ఏం చేస్తాడు? చేత పట్టుకుని వచ్చి సవాల్ని జయించాడు. ఛాలెంజ్లో గెలిచి చూపించాడు. అతను ఒక్కడు తప్పితే ప్రపంచంలో మరి ఎవ్వరూ కూడా అటువంటి సవాళ్ళను ఫేస్ చేసింది లేదు, జయించింది కూడా లేనే లేదు. గట్టిగా చెప్పొచ్చు ఆ విషయంలో. తెలుసా మీకు? గట్టిగా చెప్పొచ్చు. యేసు లాంటి జీవితం మరి ఏ వ్యక్తికి కూడా లేదు. ఆ క్యారెక్టరు ఏ వ్యక్తికి కూడా లేదు. అంత పవిత్రంగా బ్రతికిన వ్యక్తి మరి ఎక్కడ వెతికినా మనకు దొరకదు. ఎటువంటి తప్పు పాపం చేయకుండా, పిల్లలు ఎవ్వరూ లేకుండా పవిత్రంగా ఉండి ఆత్మరూపంలోనే బ్రతికిన వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. సో ఇప్పుడు మనకి దేవుడు రక్షణ లభించిన తర్వాత మనల్ని ఏమని కోరుకుంటున్నాడో తెలుసా? మనం కూడా ఆయనలాగే బ్రతకాలి. ఈ క్రూరమైన మృగము ప్రతి మనిషిలోనే ఉంటుంది. ఒక క్రూరమైన మృగము ప్రతి మనిషిలో ఉంటుంది. మనం దాన్ని ఏం చేయాలి తెలుసా? జయించాలి. అందుకే మన మీద మనకే గ్రిప్ రావాలి, మన మీద మనకే జయం రావాలి, మనల్ని మనమే జయించాలి. పాప ఆలోచనతో ఎటు పడితే వెళ్ళిపోతున్న ఆలోచనల్ని మనం ఏం చేయాలి తెలుసా? గుర్రము దాన్ని ఏమంటారు? దాన్ని పట్టుకున్నట్టు మనం అన్ని ఆలోచనలు మనం చేతితో పట్టుకోవాలి. ఎన్నిసార్లు దేవుడు మనకి హెల్ప్ చేయడానికన్నా సిద్ధంగా ఉంటాడు. అదే రక్షణ. మనకి సాల్వేషన్ వచ్చిందంట, రక్షణ వచ్చింది. రక్షకుడు అవసరం పడ్డాడు. రక్షకుడు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి? భూమి మీదకి వచ్చాడు. మనలాంటి శరీరమే దాల్చాడంట, మనలాగే ఆకలి ఉండేదంట, మనలాగే ఆలోచన శక్తి ఉండేదంట, మనలాంటి ఆలోచనలు ఏజ్ పరంగా వచ్చే ఆలోచనలు అన్నీ అలాగే వచ్చాయంట. కానీ మనం అప్పుడప్పుడు పడిపోతున్నాము, కానీ అది ఎప్పుడూ పడిపోలేదు. ఆయన తప్పితే భూమి మీద ఎవ్వరు కూడా అంత కరెక్ట్గా బ్రతికిన వ్యక్తులు లేనే లేరు. పాపం నుంచి విడుదల పొందించాలి అంటే ఆ శక్తి పాపం చేయలేని యేసుకు మాత్రమే ఉంది, అంతే. మరి ఎవ్వరికి కూడా లేదు. మంచి పనులు చేస్తే వారికి పాపం నుంచి విడుదల పొందే శక్తి రాదు. పాపం చేయకుండా బ్రతికిన వాళ్ళకి మాత్రమే పాపంని క్షమించే అధికారం వస్తుంది. యేసుక్రీస్తుకి అధికారం ఇవ్వబడింది తండ్రి దగ్గర నుంచి. ఆయన జీవించి అధికారాన్ని పొందాడంట. ఆయన ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడు. ఎగ్జామ్ రాసి జీవించి భూమి మీదకి వచ్చి
పాస్ అయ్యి దాన్ని ఏం చేశారు తెలుసా? దాన్ని చేతిలోకి తీసుకోండి అధికారాన్ని. ఇదిగో అధికారం నీకు ఓపెన్గా ఇస్తున్నాను అని చెప్పి తండ్రి ఇచ్చినప్పుడు దానికి ఎలిజిబిలిటీ ఇతను సంపాదించాడు. ఇప్పుడు మనం చెయ్యాలి, ఏం చేయాలో తెలుసా? అంత పరలోకం ఇప్పుడు ఓపెన్గా ఉందంట. యేసుక్రీస్తుకి ఇచ్చిన ఛాలెంజ్ దేవుడు మనందరికీ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఓపెన్గా పరలోకం మీదే అనేస్తున్నాడు. పరిగెట్టుకుని వెళ్ళిపోయి కూర్చుందాం అనుకోకండి, అలాగవ్వదు. మీ ఆత్మని తీసుకెళ్ళి ఒక చిన్ని కుందేల్లో ప్రవేశిస్తే మీరు అంత అందంగా గెంతుతూ వెళ్తుంటారు. నేను ఊహిస్తూ ఉంటాను. మీరు నేను చక్కగా ఏం తింటారు? క్యారెట్ తింటారు, అవునా కదా? మళ్ళీ పచ్చని మొక్కలు తింటారు, ఇలా గెంతుతారు ర్యాబిట్స్. అదే మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక పులిలోనో లేకపోతే ఒక సింహంలోనో ప్రవేశపెడితే అన్నిటిని చంపుకుని తినేస్తారు. మీకు అర్థమవుతుందా? అంటే మీకు ఇవ్వబడిన ఆకారమైన శరీరాన్ని తగ్గట్టుగా, దాని ఆలోచన తగ్గట్టుగా, దాని టేస్ట్ తగ్గట్టుగా బిహేవ్ చేయకూడదు అన్నదే దేవుడి ఉద్దేశం. మిమ్మల్ని ఎందులో పెట్టినా మీరు సాధువుల కింద ఉండాలి అంతే. పాప సహితమైన శరీరంలో ఉండి కూడా పాపాన్ని జయించినప్పుడు మాత్రమే పరలోకం వస్తుంది. శరీరాన్ని పరిశుద్ధం చేసే, నన్ను మార్చే, నన్ను పైకెక్కించే, నన్ను పైకి పెట్టే అనేసి ఈ ప్రార్థనలన్నీ కూడా దేవుడు వినడు. చెవు నొప్పి వస్తుందంట దేవుడికి, తెలుసా? క్రైస్తవులు చేసే ఎన్నో ప్రార్థనలకి చెవులు నొప్పులు వస్తున్నాయి. చెవులు మూసుకుంటానని చెప్పి బైబిల్ గ్రంథం రాశాడు. చెవులు మూసుకుంటాడు. ఎందుకంటే నన్ను మార్చి, నా భర్తను మార్చి, నా ఫ్రెండ్స్ని మార్చి, అందరినీ మార్చి అంటే స్విచ్ చేస్తే ఎలగడానికి ఇది ఆ మార్పు కాదు. నీకే మార్పు రావాలి. నిన్ను నువ్వే మార్చుకోవాలి. కానీ దేవుడు మార్చేటట్టు అయితే ఇట్టే మార్చేస్తారు ప్రపంచంలో మనుషులందరూ. అవునా కాదా? దేవుడికి అప్పచెప్తారేంటి? దేవుడికి అప్పచెప్తారా మార్పుని? దేవుడికి అప్పచెప్తే దేవుడు మార్చాలనుకుంటే ఇట్టే మారుస్తాడా లేదా నాకు చెప్పండి. మారుస్తాడా? మార్చరా? ఆయనకి అంత శక్తి ఉంది. ఇట్టే అంటాడు, ఒక్క చిటికేస్తే అందరూ పరిశుద్ధులు అయిపోతారు. దేవుడికి అప్పచెప్తున్నారు. చాలా మంది చూస్తున్నాం బయటికి వెళ్ళి సువార్త చేస్తున్నప్పుడు, నన్ను దేవుడే మార్చుకుంటాడు, నా భర్తను దేవుడే మార్చుకుంటాడు. నో, నీకు నువ్వే మారాలి. నీ భర్తను కూడా మార్చుకొని చెప్పాలి తప్పితే నీ అవకాశం ఉంటే నువ్వు మార్చడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి దేవుడు మార్చుకునేటట్టు ఆ ప్రాసెస్సే ఉంటే అందరినీ మార్చేస్తారు. అంత ప్రేమమయుడు. ఆ ప్రాసెస్ లేదు. మనకి మనమే పవిత్రంగా ఉండాలంతే. రోజు తాగేసి నా తాగుడు దేవుడే మాన్పిస్తాడు అంటే అది ఎంత మూర్ఖత్వం అంటే అంత మూర్ఖత్వం. నో, నీ తాగుడు నువ్వే మారాలి. నీ పాపాన్ని నువ్వే జయించాలి. నీ శరీర ఆలోచనల్ని నీవే జయించాలి. కానీ శరీర ఆలోచనలు కుదిపించే ఆలోచనే రాకుండా చేయి. పాప ఆలోచనలు రాకుండా నువ్వు పరిశుద్ధులు చేసే అంటే అది తప్పు ప్రార్థన అయిపోతుంది. అలా చేయగలిగిన శక్తి ఉన్న దేవుడు అలా చేస్తే అది రూల్స్కి వ్యతిరేకం అయిపోద్ది. అది నీ గుర్తింపు అవదు. అది నీ యొక్క ఎగ్జామ్ పాస్ అవడం అవదు. దేవుడు పాస్ చేసినట్టు పుస్తకం తీసుకొచ్చి ఇచ్చేస్తే అది నీ టాలెంట్ ఎలాగవుతుంది చెప్పండి? ఎగ్జామ్ మీకు పెట్టిన తర్వాత పుస్తకం తీసుకొచ్చి గైడ్ తీసుకొచ్చి మీ పక్కన పెట్టేస్తే దేవుడు పాపాలు చేస్తున్న మీకు, ఎగ్జామ్ రాస్తున్న మీకు పుస్తకం తీసుకొచ్చి పక్కన ఇచ్చేస్తే దేవుడు మీ టాలెంట్ ఎలాగవుతుంది? మీ గుర్తింపు ఎలాగవుతుంది? దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? మీకు మీరు టాలెంట్ సంపాదించుకోవాలి, మీకు మీరు గుర్తింపు తెచ్చుకోవాలి, మీకు మీరు ఎలిజిబిలిటీ సంపాదించాలి పాస్ అని చెప్పి. అప్పుడు నేను ఇస్తాను అంటున్నాడు జాబ్. ఎక్కడ? పరలోక రాజ్యంలో. అంతేకాని నన్ను హెల్ప్ అడగద్దు. మరి ఇంకా నన్ను హెల్ప్ అడుగుతుంది. నేను హెల్ప్ చేయాలని ఆలోచన చేస్తే బోర్డు మీద రాసేస్తాను ఆన్సర్లు, ఏబిసిడీలు చెప్పేస్తుంటాను. 16వ నెంబర్కి 16వ క్వశ్చన్కి ఏ పెట్టండి, 17th క్వశ్చన్కి బి పెట్టండి, నేనే చెప్పేస్తాను. అది కాదు దేవుడి ఉద్దేశం. మనకు మనమే మారాలి, మనకు మనమే మారే ప్రయత్నం చేయాలి. కానీ దేవుడు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని మార్చే ప్రయత్నం ఇంచి కూడా చేయడు. గుర్తుపెట్టుకోవాలి ఇది గట్టిగా. ఇంచి కూడా మనల్ని మార్చే ప్రయత్నం అయినా చేయడు. మారడానికి ప్రయత్నం చేస్తున్న నీకు సహాయం చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. మారడానికి ప్రయత్నం నువ్వే చేయాలి. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు, సహాయాలు దేవుడి దగ్గర నుంచి వస్తాయి. కానీ ఆయన పరిపూర్ణంగా మనల్ని ఇట్టే మార్చే పరిస్థితి ఎప్పుడు కూడా చేయగలరు. కొద్దిగా నువ్వు తీసుకెళ్ళి వచ్చిన దేవుని అడగడానికి వీలు లేదు. ఇప్పుడే చెప్తున్నాడు, నువ్వు నన్ను మార్చుకోలేదు, నువ్వు నన్ను మార్చేసి ఉంటే పరలోకం వచ్చేది. నువ్వు నన్ను మార్చుకోలేదు, తప్పు తీదే అని చెప్పి దేవుడికి వచ్చిన అడగడానికి లేదంతే. మనల్ని మనమే మార్చుకోవాలి, మనల్ని మనమే సిద్ధం చేసుకోవాలి. మనం ఏ శరీరంలోకి వెళ్ళినా సరే ఆ యొక్క కోరికల్ని, ఆలోచనల శక్తులు అన్నిటి కూడా జయించాలి. మనకున్న ఏకైక సమస్య అది మనలో మనకే. బయట ఎక్కడి నుంచి కూడా వచ్చేది అంతా కూడా ఆర్టిఫిషియల్ సమస్యలు. అన్నీ కూడా ఆర్టిఫిషియల్ సమస్యలు. మనలో మనకే వచ్చే సమస్య అది రియాలిటీ సమస్య. మనతో మనకే ప్రాబ్లం ఉంది. మనల్ని మనమే జయించాలి, మనలో ఉన్న పాపాన్ని మనమే గెలవాలి. అప్పుడు
దేవుడు మనకి ఏం చేస్తాడంటే పరిశుద్ధమైన పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నాడు. ఇంకా ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం అంట యేసు పుట్టడం అంటే. ఎంత గ్రేట్గా చెప్పారు తెలుసా? నేను ఊహిస్తున్నాను, దూతలు పైనుంచి వచ్చారు, చిన్న బాబు పుట్టాడు, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో నేను చెప్తాను, మీరు గెస్ట్ చేయడం ట్రై చేయండి. అలా ఆనందపడిపోతున్నారు దూతలు గులతో మాట్లాడుతున్నప్పుడు, ఆనందపడిపోతున్నారు, ఉబ్బి తప్పింపైపోతున్నారు. ఎందుకంటే మా రాజు చిన్న పిల్లోళ్ళగా ఈ చిన్న భూమి మీదకి మీకోసం వచ్చాడు, ఆనందం 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 వచ్చేసింది చెప్పేటప్పుడు దూతలకి. మీకు తెలుసా ఎంత సంతోషం తెలుసా, ఎంత హ్యాపీగా తెలుసా? ఇక అందరికీ హ్యాపీనెస్ వస్తుంది, అందరికీ హ్యాపీనెస్ వస్తుంది, అందరికీ శుభవార్తమానం ఏంటో తెలుసా అని నోడుతోని సాధారణంగాని డ్రామాటికల్గాని చెప్పలేదు ఆయన. మీ అందరికీ శుభవార్త వస్తుందని చెప్పలేదు. దూతలని ఉత్సాహంతో సంతోషంతో రియల్ ఎంజాయ్మెంట్తో చెప్పారు. అప్పుడే గొల్లలంతా ఉన్నది ఉన్నట్టుగా విడిచిపెట్టి పరిగెట్టారు. ఆ ఎంజాయ్మెంట్, ఆ మాటలో అంత పవర్ ఉంది. వాళ్ళు చేసిన యొక్క డ్రామా అక్కడ క్రియేట్ చేసిన దానికి వీళ్ళు ఉండలేకపోయారు. వెంటనే ఎక్కడికి వెళ్ళారు? యేసు దగ్గరికి వెళ్ళారు. రక్షకుడు మా దగ్గరికి వచ్చాడు, మేము ఆయన దగ్గరికి వెళ్తాము. పదండి బాలయేసుని చూడగాను రక్షకుడు అంట, మన రక్షకుడు అంట పుట్టినాడంట బెత్లెహేములోనంట అని చెప్పి పరిగెట్టుకుని ఎందుకు వెళ్ళారు తెలుసా? దూతలు క్రియేట్ చేసిన హ్యాపీనెస్ జాయ్నెస్ ఆ మాటలోని పట్టుకుని వాళ్ళు ఎంజాయ్మెంట్ తీసుకున్నారు, వారిని జయించేటట్టు చేశారు. ఈరోజు దేవుడు మన కోసము రక్షకుడిని పంపించాడు, మనకి రక్షకుడు ఉన్నాడు. సో ఈ యొక్క నెలంతా కూడా మనం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అమ్మగారు చెప్పినట్టు సంతోషంగా ఉండాలి. బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏవి కూడా మనల్ని ఎట్టి పరిస్థితులు కూడా హాని చేయవు, గుర్తుపెట్టుకోండి. అవి ఎప్పటికీ కూడా మనకి హాని కలిగించే ఆ యొక్క అధికారము ఏ సమస్యకి లేదు. కానీ పాపాన్ని జయించకపోతే, మనలో ఉన్న పాపాన్ని మనం జయించకపోతే అది నిజమైన హాని. అవునంటారు కాదంటారు? అదే నిజమైన నష్టం, అదే నిజమైన సమస్య నీకు నాకుని. కానీ బయట నుంచి వచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లంతో పరలోక రాజ్యానికి సంబంధం లేదు, హెల్త్ ప్రాబ్లంతో పరలోక రాజ్యానికి సంబంధం లేదు. పాపంతో మాత్రం పరలోక రాజ్యానికి సంబంధం ఉంది. అందుకే ఒకే ఒక్కటి బయట నుంచి ఏముండదు, ఇంటర్నల్గా ఉంటుంది, మనలో మనకే సమస్య ఉంటుంది. అందుకే దేవుడు ఎక్కడ పుట్టాలో తెలుసా? హృదయంలోనే క్రిస్మస్ జరుపుకోండి అని చెప్పి దేవుడి సంవత్సరం మీకు ప్రత్యేకంగా దీవులు అందిస్తున్నాడు. హృదయంలో చేసుకుని, ఎందుకంటే హృదయంలో పుట్టే పాపాన్ని జయించినప్పుడే నిజమైన క్రీస్తుని నువ్వు లోపలికి ఇన్వైట్ చేయగలుగుతావు. క్రీస్తు లోపలికి వస్తే లోపల పాపం అనే ఆచూకీ కూడా కనపడదు, తెలుసా మీకు? క్రీస్తు లోపలికి వస్తే పాపపు ఆలోచనలన్నీ ఇక్కడ పటాపంచలైపోతే మరి పాపం వైపు మీ ఆలోచన వెళ్ళదు. సరైన కోరికల వైపు ఆలోచనల వైపు మీ ఆలోచన వెళ్ళదు. ఎప్పుడు క్రీస్తుని లోపల మీరు క్రిస్మస్ జరుపుకుంటే ఒక కేక్ మీరు ఊహించుకోండి, కూర్చుని 5 నిమిషాలు ఒక కేక్ నేను హృదయంలో కట్ చేస్తున్నాను, ఒక క్యాండిల్ నేను వెలిగిస్తున్నాను, లోపల క్రీస్తు నేను ఆహ్వానిస్తానని చెప్పేసి హృదయంలోకి ఆహ్వానిస్తే అక్కడ ఉన్న పాపం అంతా కూడా జయించబడుతుంది. అప్పుడు దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. అది నిజమైన క్రిస్మస్ అవుతుంది, అదే నిజమైన సమస్య, అదే నిజమైన పరిష్కారం అవుతుంది. దేవుడు లోపలికి రావడమే నిజమైన పరిష్కారం. మనలో ఉన్న పాపం మనం జయించడమే అదే నిజమైన సమస్య, అదే నిజమైన పరిష్కారం అవుతుంది. అటువంటి మంచి దీవులను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు ఇచ్చినాక అందరూ లేచి నిలబడదాం, ఒక పాట పాడుకుని కానుకలు సమర్పిద్దాం. తదుపరి ఫ్యామిలీ క్రిస్మస్ కేక్ కట్టి